కోవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వం తరపున లభించే లబ్ధి. దాని ప్రకారము అర్హులైన చిన్నారులు అప్లై చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్లకు 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నెలవారీ స్టైఫండ్ ఇచ్చి 23 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొత్తం డిపాజిట్ని వాళ్లకు అందజేయాలన్నది ఈ స్కీమ్ యొక్క సారాంశం. 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ప్రభుత్వ విద్యాలయాల్లో, కేంద్రీయ విద్యాలయాల్లో, సైనిక స్కూళ్లలో, నవోదయ స్కూళ్లలో, ప్రైవేటు పాఠశాలల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము వాళ్లకు విద్య అందించాలన్నది స్కీమ్ ఉద్దేశం. ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భవ స్కీమ్లో 5 లక్షల వరకు వాళ్లకు బీమా ఏర్పాటు చేయటం, ఇవన్నీ ప్రభుత్వం తరఫున చేయాలన్నది పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్లో పొందుపరిచారు. మరి ఎంతమంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు అందుతుంది ఈ స్కీము?